అమరావతిలో ఇటీవల నిర్వహించిన మంత్రుల సదస్సులో జిల్లా అభివృద్ధి నివేదికపై నిర్వహించిన చర్చలో వెలువడిన వాస్తవాలు పాలకుల అసమర్థతను తెలియజేస్తున్నాయి. తలసరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లా 26వ స్థానంలో ఉంది అంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పలుకుబడి పెంచుకున్న నాయకులు, ఈ జిల్లా ఆర్థిక పరిస్థితి, ప్రజల దుస్థితి ఎక్కడ ఉందో ఆత్మవంచన లేకుండా అధికారంలో ఉన్న నాయకులు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయంలో -0.20లో ఉంది అంటే ఎంత జీర్ణించుకోలేని విషయం అనేది మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఒక సాధారణ స్థాయి నుండి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి, ఒక సాధారణ స్థాయి నుండి రాజకీయాల్లో ఉన్న స్థానాల్లో వెలుగుతున్నటువంటి వ్యక్తులు ఈ జిల్లా ప్రజలను ఏ విధంగా రుణం తీర్చుకున్నారో అర్థమవుతోంది. నాటి కాంగ్రెస్ పార్టీ నుండి నేటి తెలుగుదేశం పార్టీ పాలన వరకు ప్రజాప్రతినిధుల పనితనాన్ని ఈ నివేదికలు ఈ జిల్లా అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మిగిలిపోతున్నాయి. 2 దశాబ్దాల క్రితం ఏర్పాటైనటువంటి పరిశ్రమలే తప్ప ఏ ఒక్క కొత్త పరిశ్రమ ఈ జిల్లాకు రాకపోవడం మన దౌర్భాగ్యం, ఈ జిల్లా యువత దురదృష్టం. సరికదా కాలుష్య భూతాలైనటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు మరియు యువతకు ఉపాధి కల్పించలేనటువంటి ప్రైవేటు వారికి ఈ జిల్లా ప్రజల ఆస్తులు కట్టబెట్టే కార్గో ఎయిర్పోర్ట్ లాంటి వాటిని తెచ్చి జిల్లా అభివృద్ధికి చిహ్నంగా పాలకులు వర్ణిస్తూ ప్రజలను వారి భ్రమలో ముంచేస్తున్నారంటే అర్థం కావడం లేదు. 2007లో ప్రారంభించిన వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పనులు ఎప్పుడు కూడా ఎండమావిలా కొనసాగుతూనే ఉన్నాయి. సుదీర్ఘ కాలం కానీ పూర్తి కావడం లేదు. దీనికి కారణం పాలకులు కాదా, వారిలో లోపించిన పట్టుదల కాదా, పోరాట పటిమ కాదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నూతన సంవత్సర బడ్జెట్ లో వంశధార అప్షోర్లకు ఆ మాత్రం చేయి విధించి మిగతా సాగునీటి ప్రాజెక్టులైనటువంటి నారాయణపురం లాంటి వాటిని పూర్తిగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా గర్హిస్తున్నారు. బహిరంగ సభలు, సమావేశాలు వచ్చేసరికి జిల్లా బాగా వెనుకబడిందని చెప్పినటువంటి మంత్రులు ఆ వెనుకబాటుతనాన్ని పారద్రోలడానికి, జిల్లాని అభివృద్ధి పథంలో నిలపడానికి, ప్రజల జీవన విధానంలో మార్పు తేవడానికి అధికార పార్టీ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారు, ముసలి కన్నీరు కారుస్తున్నారే అని ప్రజలు చర్చిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. పాలకుల అసమర్థపు మాటలు, ద్వంద్వ విధానాలు వాళ్ళ ఆస్తులు కోటాను కోట్లుగా పెంచుకుపోవడాన్ని ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి కాలం వెలుపుచ్చుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీకు, మీ కుటుంబాలకు రాజకీయ జన్మనిచ్చి మీ ఉన్నతికి, మీ ఆర్థిక అభివృద్ధికి కారణభూతులైన శ్రీకాకుళం జిల్లా ప్రజల భవిష్యత్తుతో నయవంచపు మాటలతో మోసం చేయొద్దని సిక్కోలు చైతన్యం విజ్ఞప్తి చేస్తూ చిత్తశుద్ధితో ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సిక్కోలు చైతన్యం కోరుతోంది. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక మీ సిక్కోలు చైతన్యం.